ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ పరాభట్టారికాయే నమః. మిథున రాశి. మిథునం ఇద్దరు ఆడ మగ స్త్రీ పురుషులు కూర్చుని ఉన్న జంట. మనం ఆ సింబల్ని చూస్తూ ఉంటాం. వీళ్ళు ఆలోచన విధానంలో కానీ మూడీగా ఉండడంలో కానీ లేదా డెసిషన్ మేకింగ్లో కానీ ఎప్పుడూ ఊగిసలాట ధోరణి. తొందరగా డెసిషన్కి రాలేరు. అంటే డెసిషన్ మేకింగ్ ఛాన్సెస్ వీళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. పోనీ అలా అని ఎవరైనా సలహా ఇస్తారా అంటే దాదాపుగా 5-6 10 మందినో సలహా అడిగారే అనుకోండి, 10 మంది చెప్పింది కూడా చెయ్యరు. వాళ్ళకి మొత్తం అంతా కూడా వాళ్ళే ఆలోచించుకుని వాళ్ళే చేస్తారనమాట. అసలు మైనస్ పాయింట్ పెద్దది అదండి. మరి అలాంటప్పుడు అడగకూడదు కదా, మమ్మల్ని ఎందుకు అడిగామని ఎదరవాళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి వీళ్ళ మీద. ఇది సహజంగా జరిగేది. ఇక మృగశిర అయితే చాలా రౌద్రంగా ఉంటారు, మాట చాలా స్పీడ్గా ఉంటుంది. ఆరుద్ర అయితే గనక ఇప్పుడు ఈ మనిషి చెప్పింది ఆ మనిషి చెప్పింది ఆ మనిషి చెప్పింది అవునా అవునా అయ్యో అలాగా నేను ఇలా చేశాను అవునా అంటారే తప్ప దానికి కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక డెసిషన్ కానీ ఒక మంచి మనస్తత్వం కానీ ఒక విషయంలో ఏదైనా సరే నిలబడి చెయ్యడం కానీ రాదు. ఎవరేం చెప్తే దాన్నే నమ్మేసి ఆ ప్రలోభతత్వం అనేది మిథున రాశికి ఎక్కువగా ఉంటుంది. తొందరగా మైండ్కి వాళ్ళకి అది పట్టనట్టుగా కనబడతారు. మళ్ళా పట్టనట్టుగా కనబడి ఏం చేస్తారు, చివరికి వాళ్ళకి నచ్చింది చేసేస్తారు. స్పీడ్ అయిపోతారు, ఒక్కసారి స్లో అయిపోతారు, స్పీడ్ అయిపోతారు, ఒక్కసారి స్లో అయిపోతూ ఉంటారు. ఇది మంచిది కాదు. మరి విద్యలు రాణించడంలో కానీ, ప్రొఫెసర్లుగా కానీ, టీచర్లుగా కానీ, మందుల కంపెనీల్లో కానీ, అలాగే ఇతర ఉద్యోగాల్లో కానీ వీళ్ళు సర్వీస్ వరకే, వీళ్ళు సొంతంగా ఏది చేసుకున్నా కూడా వీళ్ళు రాణించరు. సర్వీస్ వరకు కూడా కంపెనీల సర్వీస్ కానీ గవర్నమెంట్ సర్వీసులు కానీ ఎవరికైనా సహాయం చేయడంలో కానీ ఇవన్నీ కూడా ముందంజలో ఉంటారు. చాలా బాగా చేస్తారు, వర్క్ అంతా కూడా బాగుంటుంది. కానీ తన వరకు తన డెసిషన్ మేకింగ్ విషయంలో మాత్రం చాలా వీక్గా ఉంటారు. మరి దానికి మనం ఏదో ఒక సొల్యూషన్ చూడాలి కదా. డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకుని తన సొంతంగా డెసిషన్ తీసుకున్నా కూడా ఊగిసలాట డ్యూయల్ మైండ్ పీపుల్ వీళ్ళు. అది లేకుండా ఉండాలి అంటే దీనికి ప్రధానమైనది ఏమిటి అంటే శ్రీరామ రక్షా స్తోత్రం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, దత్తపారాయణ చేసుకోవడం. ఈ మూడింటి వల్ల బుధుడు విష్ణు భక్తుడు కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రం ఏంటంటే వీళ్ళు ఏదైనా విషయంలో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ధీరత్వంగా వెళ్ళడానికి వెనకడుగు వేయకుండా. ఎందుకంటే 10 అడుగులు ముందుకేసి 4 అడుగులు మళ్ళీ వెనక్కి వేసి ఆగిపోతాయి ఒక్కొక్కసారి వీళ్ళ పనులన్నీ కూడాను. తొందరగా వీళ్ళు తెముల్చుకోరు ఏ విషయాన్ని కూడాను. స్పీడ్గా తెముల్చుకుంటే ఎక్కడో అక్కడ మళ్ళీ దానికి ఒక దెబ్బ పడి వెనక్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అధీరత్వంతో కోదండంతో పట్టుకున్న రామచంద్రుడి యొక్క అనుగ్రహం కలగడానికి, ఇక్కడ ధీరత్వంతో ముందుకు వెళ్ళడానికి రామరక్షా స్తోత్రాన్ని ఎల్లవేళలా చదువుకోవడం, ఈ దత్తపారాయణం చేసుకోవడం వల్ల వీళ్ళల్లో మానసికమైన వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతుంది. పెరిగి దత్తానుగ్రహం కలిగి వీళ్ళు ఈ డ్యూయల్ మైండ్ ధోరణి లేకుండా ప్రలోభాలకి పడకుండా ముందుకు ఉంటారు. అలాగే ఈయన బుధుడు విష్ణు భక్తుడు కాబట్టి ఇంకా ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళుతూ ఉండడానికి ఇక ఈ ఆంజనేయ స్వామి ఆగకుండా పనులన్నీ కూడా గబగబా చకచక జరగడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి మంచి జరుగుతుంది, మంచి వైపు ముందుకెళ్తారు. పిల్లలు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది డన్ అని మీరు గమనించండి, చదివి వెళ్తారు, ఆ క్వశ్చన్ రాకపోతే డీలా పడిపోతారు. ఇది ఎక్కువగా మిథున రాశి వాళ్ళల్లో జరుగుతుంది. వ్యాపారాలకి స్వస్తి పలకండి. వ్యాపారం కాదు, ఉద్యోగ ధోరణిలోనే మీరు ముందుకు వెళ్తే కనుక ఈ విషయాలన్నింటిలో ముందంజలో ఉంటారు, చాలా హైఫైగా బతుకుతారు, హాయిగా ఉంటారు. కాబట్టి మిథున రాశి వారు ఈ 3 పరిహారాలు ఎల్లవేళలా పాటించుకోవడం. గ్రీన్ తప్పకుండా పెట్టుకోండి. గ్రీన్ స్టోను, ఎమరాల్డ్ గ్రీను
గరిక పచ్చ కానీ తప్పకుండా పెట్టుకోండి. గణపతి ఆరాధన గరికతోటి చేయండి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఈ 4 పరిహారాలు చేసుకుని వెళ్తే కనుక తప్పకుండా మీరు ముందంజలో ఉంటారు.